నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి మనతో మాట్లాడడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మైత్రేయి గారు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమిని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, అసలు ఇంతకీ సంతానలేమి అంటే ఏంటి? ఓకే, నార్మల్గా సంతానలేమి అంటే ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్యాభర్త సంవత్సరం పాటు కలిసి ఉండి ఏ విధమైన కాంట్రాసెప్షన్ అనేది వాడకుండా రెగ్యులర్గా ట్రై చేసినప్పుడు 1 year వరకు కూడా పిల్లలు అనేది కలగకపోతే అప్పుడు సంతానలేమి సమస్య ఉంది అన్నట్టుగా గుర్తిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 1 year అయ్యే వరకు యూజువల్గా 85% ఆఫ్ ద కపుల్స్కి కన్సెప్షన్ అనేది అందుతుంది, అంటే ప్రెగ్నెన్సీ అనేది నిలుస్తుంది. అండ్ 2nd year వచ్చే వరకు ఒక 90% మందికి ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. ఈ రిమైనింగ్ ఒక 8 to 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఏదో ఒక విధమైన సమస్య వల్ల ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి ఇంకా అందలేదు అన్నట్టుగా గుర్తిస్తాము. వీళ్ళల్లో ఏదో మనకి టెస్టులు చేస్తేనే వాళ్ళల్లో ఏ విధమైన సమస్య ఉంది అన్నట్టుగా గమనించి ఆ విధమైన ట్రీట్మెంట్ అనేది ఇస్తే ప్రెగ్నెన్సీ అనేది రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయండి. అండ్ పీసీఓడి అనేది చాలా కామన్గా వినిపించే ఒక టెర్మినాలజీ, చాలా మంది వాడుతూ ఉంటారు పీసీఓడి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అని. అసలు పీసీఓడి అంటే ఏంటి, అది ఈ సంతానలేమి సమస్యకు ఎట్లా రీజన్ అవుతుంది? ఓకే, నార్మల్గా ఈ పీసీఓడి అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడవాళ్ళకి ఒక ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవ్వాలి, దాన్ని ఓవ్యులేషన్ అంటాము. ఈ పీసీఓఎస్లో ఏమవుతుంది, మెయిన్గా ఈ ఓవ్యులేషన్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. దానికి కారణం ఏంటి అంటే మనము ఒక సైకిల్ అనేది చూసుకుంటే ఏమవుతుంది, వీళ్ళలో హిస్టరీ అనేది అడిగితే సైకిల్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. 2 to 3 months వరకు కూడా డేట్ అనేది రావట్లేదు. కొందరిలో ఏంటి అంటే 6 నెలలు 1 year వరకు కూడా డేట్ అనేది రాదు, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళల్లో ఏదో టాబ్లెట్స్ వాడితేనే కానీ పీరియడ్ అనేది వస్తుంది. ఇలా ఈ విధమైన హిస్టరీ అనేది మనకి వినపడుతుంది. ఎగ్జామిన్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళల్లో బరువు అనేది బాగా పెరిగిపోయి ఉంటారు అండ్ రీసెంట్ వెయిట్ గెయిన్ బాగా ఎక్కువ అయ్యి ఉంటుంది. ఈ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా స్టార్ట్ అయినప్పుడు పీరియడ్ వచ్చిన 2వ రోజు ఒక హార్మోన్ టెస్ట్ అంటూ చేస్తే అది FSH LH అనే హార్మోన్స్ అనేవి చేసుకుంటే ఈ రేషియో అనేది ఆల్టర్ అయిపోతుంది అన్నమాట. నార్మల్గా FSH LHని చూస్తే LH అనే హార్మోన్ దీని FSH కన్నా తక్కువ ఉండాలి, కానీ వీళ్ళల్లో ఏమవుతుంది, ఈ LH అనే హార్మోన్ బాగా ఎక్కువగా అయిపోతుంది. ఇది ఎక్కువ అయినప్పుడు ఓవ్యులేషన్ డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట, అంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడంలో ఇబ్బంది అవుతుంది. ఆ ఓవ్యులేషన్ అనేది అవ్వదు, దానివల్ల ఇది సంతానలేమి సమస్యకి రీజన్ అవుతుంది. అండ్ ఇది మనకి రావద్దు అని అనుకుంటే ఏంటి అంటే మెయిన్గా వెయిట్ గెయిన్ అనేది కాకుండా కంట్రోల్లో ఉండాలి. కొందరికి జెనెటికల్గానే ఈ ప్రాబ్లం అనేది ఉండొచ్చు, మదర్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా అవసరము, అంటే డైలీ ఒక 1/2 hour వాకింగ్ అన్నా ఎక్సర్సైజ్ అన్నా ఏదన్నా చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫుడ్లో కొంచెం మోడిఫికేషన్ అంటూ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటే ఏంటి, డైలీ మనం తీసుకునే అన్నం రూపంలోనే ఈ కార్బోహైడ్రేట్ అంటూ ఉంటుంది, అది కొంచెం తగ్గించుకొని తినాలి. కంప్లీట్గా జీరో చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మధ్యాహ్నం పూట ఒక కప్ రైస్ తిన్నా, కర్రీస్ అంటూ దాంతో ఎక్కువగా తీసుకోవాలి. నైట్ పూట రైస్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. పుల్కా చపాతీ ఇలాంటివి రీప్లేస్ చేసుకోవాలి డైట్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా ఆపేసేయాలి. అంటే ఏంటి, స్వీట్స్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ ఇలాంటివి ఏమన్నా కన్జ్యూమ్ చేస్తుంటే ఆపేయాలి. ఇవన్నీ ఎందుకు ఆపేయాలి అంటే వెయిట్ గెయిన్కి దారి తీస్తాయన్నమాట. ఇలా వెయిట్ గెయిన్ అయినప్పుడు మళ్ళీ ఆ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకు మెయిన్గా లైఫ్ స్టైల్ అనేది మోడిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్నారా లేకపోతే ఓన్లీ పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వడానికి చూస్తున్నారా అనేది ఇంపార్టెంట్. కొందరు ఏంటి అంటే మాకు పిల్లల కోసం ఇప్పుడే అవసరం లేదు, జస్ట్ మా సైకిల్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వాలి అనుకున్నట్టు అనుకుంటారు. వాళ్ళల్లో బర్త్ కంట్రోల్ పిల్స్, ఓసీ పిల్స్ ఒక 3 to 6 months అన్నా వాడుకుంటే సైకిల్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. అలా కాదు, పిల్లల కోసం ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్గా ఎగ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. అంటే ఆడవాళ్ళకి ఏదైతే ఎగ్ అనేది పెరగట్లేదో అది మనము ఆర్టిఫిషియల్గా మెడిసిన్స్ ఇచ్చి ఫస్ట్ టాబ్లెట్స్తోని ట్రై చేయాలి. టాబ్లెట్ పెట్టిన తర్వాత ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది ఫాలిక్యులర్ స్టడీలో మానిటర్ చేసుకోవాలి. ఆ ఎగ్ ఎలా పెరుగుతుంది అనేది మనం కంటిన్యూస్గా చూసుకొని ఏ టైంలో రిలీజ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఆ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయండి.
రైట్. అయితే సంతానలేమి సమస్యను నిర్ధారించుకోవడం కోసం పేషెంట్ హాస్పిటల్కి వచ్చే కన్నా ముందు ఎట్లాంటి టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఇంకోటి హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీరు ఎట్లాంటి టెస్టులు చేసి డయాగ్నోస్ చేస్తారు? ఓకే, బేసికల్లీ ఇప్పుడు హాస్పిటల్కి ఎప్పుడు రావాలి అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఏజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆడవాళ్ళకి 30 years వరకు అంటేనేమో 1 year పాటు ట్రై చేసుకొని దాని తర్వాత హాస్పిటల్కి రావచ్చు. అదే ఎప్పుడైతే ఏజ్ ఇంక్రీజ్ అవుతుందో అంటే 35 ఆడవాళ్ళ ఏజ్ టచ్ అయింది అంటే ఇలా 1 year కాకుండా 6 months ట్రై చేసుకొని నెక్స్ట్ మీరు డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. అదే 40 years వచ్చేస్తే ఏజ్ 3 months ట్రై చేసుకొని పిల్లలు అనేది కలగట్లేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మీరు కన్సల్ట్ అయ్యేటప్పుడు ఒక్కటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సంతానం గురించి మీరు ట్రై చేసేటప్పుడు భార్య భర్త ఇద్దరు కపుల్గా రావాలి డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఇద్దరికి ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళల్లో ఏం టెస్టులు చేయాలి అంటే బేసికల్గా ఒక 2D అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్ అనేది చేస్తే గర్భాశయము అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది కనబడతాయి. తర్వాత ట్యూబ్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే బేసికల్గా ఫస్ట్ ఏదైతే పిండం లోపల ఫామ్ అవుతుందో అది ట్యూబ్లోనే ఫామ్ అవుతుంది. ఆ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూడడానికి ఒక ట్యూబ్ టెస్ట్ అంటూ ఉంటుంది. అది Day 7 రోజు చేస్తాము. మగవాళ్ళల్లో ఒక కణాల పరీక్ష, చిన్న టెస్ట్ సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తే వాళ్ళ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 parameters ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. సో ఇది బేసిక్ ఇవాల్యుయేషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది అయిన తర్వాత ఎక్కడైనా ఏదన్నా సమస్య ఉంటే ఆ ప్రకారం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చండి. రైట్ మ్యామ్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ నల్గొండ నుంచి పార్వతి లైన్లో ఉన్నారు. పార్వతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. మేడం, నేను పార్వతిని మాట్లాడుతున్నాను మేడం, నల్గొండ నుంచి. హలో అండి, చెప్పండి. మేడం, నాకు టూ టైమ్స్ అబార్షన్ అయింది మేడం. ఇప్పుడు పీరియడ్స్ రాక 17 days అవుతుంది మేడం. ఓకే అండి. స్టమక్ లా పెయిన్ వస్తుంది మేడం. టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ అని వచ్చింది. ఓకే. ఇప్పుడేమో బాగా పెయిన్ వస్తుంది మేడం. వైట్ డిశ్చార్జ్ కూడా వచ్చింది. ఓకే, అబార్షన్ అనేది ఎన్ని రోజుల ముందు అయిందండి? అంటే ఫస్ట్ది 4 months పోయింది మేడం. ఓకే. సెకండ్ది 3 months కి అట్లా పోయింది మేడం. అదేమా, అంటే లైక్ రీసెంట్గా అయిందా లేకపోతే అయిపోయి కూడా ఒక 1 year అలా అయిపోయిందా? 2 years అవుతుంది మేడం. 2 years అయింది. ఓకే. అండ్ మీ పీరియడ్స్ ప్రతిసారి ఎలా ఉంటాయి? రెగ్యులర్గానే వస్తాయా ఎవ్రీ మంత్? ఎవ్రీ మంత్ వస్తుంది మేడం. ఒక్కొక్కసారి 10 days అట్లా లేట్గా వస్తుంది మేడం. ఓకే, 10 days అలా లేట్గా వస్తుంది. ఓకేమ్మా. అండ్ వేరే టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా మీరు? అబార్షన్ అయిన తర్వాత ట్యూబ్ టెస్ట్ అది చేయించుకున్నారా? ట్యూబ్ టెస్ట్ ఏం చేయించుకోలేదు మేడం. ఒక 2-3 months అవుతుంది అనుకుంటా. మామూలుగా వేరే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేసారు మేడం. ఏ ఇబ్బంది లేదు అని చెప్పారు మేడం. ఓకే. మీ హస్బెండ్ది కణాల పరీక్ష అయిందమ్మా? అయింది మేడం. ఓకే, బాగానే ఉందన్నారా కౌంట్? అంటే కొంచెం సిక్కుగా ఉంది అని ఏదో అన్నారు మేడం, అంతే. ఓకే. ఓకేమ్మా. ఇప్పుడు కొందరికి సైకిల్స్ ఏంటి అంటే అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ అవ్వడము అనేది సహజం. అంటే మన బాడీ అనేది ఏమది ఒక మెషిన్ కాదు, ఎవ్రీ మంత్ ఈ డేట్కి ఈ టైంకి పీరియడ్ వచ్చేస్తుంది అన్నట్టుగా. కొన్నిసార్లు సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి అవ్వచ్చు. కాకపోతే ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనేది ఒక్కసారి రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటి అంటే ఒకసారి TSH అంటే థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ అనేది చేయించుకోండి. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఒక్కసారి టెస్ట్ చేయించుకోండి. ఈ రెండు కూడా నార్మల్గానే ఉంటే మీకు ఇంకా డేట్ రావట్లేదు, ఆల్రెడీ 17 days లేట్ అయిపోయింది అంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పీరియడ్ రావడానికి మెడికేషన్ అనేది వాడుకోండి. దాని తర్వాత ఆ టాబ్లెట్స్ అయిపోయాక విత్ ఇన్ 1 week to 10 days డేట్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు పిల్లల కోసం కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు చేయించుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ టెస్ట్ HSG అంటే ట్యూబ్ టెస్ట్. ఎందుకంటే అబార్షన్స్ 2 అయ్యాయి, దాని తర్వాత మళ్ళీ ఈ 2 years నుంచి ప్రెగ్నెన్సీ అనేది ఏమీ రాలేదంటున్నారు. ఎందుకంటే అబార్షన్ అయినప్పుడు కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు ఏమైనా ట్యూబల్ బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా అని చూడడానికి ఈ ట్యూబ్ టెస్ట్ అంటూ చేయించుకోవాలి. మీరు అన్నారు ఏంటంటే స్కాన్ చేశారు అంతా బాగుంది అని. స్కాన్లో ఏంటి అంటే ట్యూబ్స్ అనేవి కనపడవు. గర్భాశయము అండాశయాలు మాత్రము ఎలా ఉన్నాయి అనేది కనపడతాయి.
ట్యూబ్స్కి మాత్రం ట్యూబ్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అది డేట్ వచ్చాక 7th డే, అంటే ఈరోజు డేట్ వస్తే ఈరోజు 1వ రోజు అన్నట్టుగా కన్సిడర్ చేసి అలా 7వ రోజు ఆ హెచ్ఎస్జీ అనే టెస్ట్ చేయించుకోండి. సో మీలో కూడా ఏమన్నా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయా అని చూసుకొని రూల్ అవుట్ చేసుకోవడం బెటర్ అండి. రైట్ మ్యామ్. నెక్స్ట్ ఆలేరు నుంచి విజయ లైన్లో ఉన్నారు. విజయ గారు, సార్. విజయ గారు మాట్లాడండి. హలో అండి. హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు మ్యారేజ్ 2 years అయింది మేడం. ఓకే అండి. అయితే మేము ప్రెగ్నెన్సీ కోసమే ట్రై చేస్తున్నాము. అయితే ఇప్పుడు 1 year నుండి మేము హాస్పిటల్కి వెళ్తున్నాము, న్యాచురల్గా కలుస్తున్నాము, కావట్లేదు. కాకపోతే మేము హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ఏఎంహెచ్ టెస్ట్ చేశాను మేడం, అది కొంచెం తక్కువ ఉంది. ఎంత ఉందండి? 0.78 ఉంది మేడం. ఓకే. అయితే దాన్ని బేస్ చేసుకొని ఎట్లా అంటే ఐవీఎఫ్ అది ఇదని అట్లా చెప్తుంది మేడం. కాకపోతే నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి, టెస్ట్ చేస్తే కూడా బాగున్నాయి. ఓకే. అన్ని బాగున్నాయి. ఓకే. ఒకటి బేసిక్ తీసుకొని ఐవీఎఫ్ అది ఇది అంటే కొంచెం భయం అవుతుంది మేడం. మీరు ఏమంటారంటే ఇప్పుడు అది ఇప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్తే అలాంటి ఏమి ఉండదు, నాకు 30 ఉంటుంది మేడం ఏజ్. ఓకే అండి. అయితే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు మేడం. ఓకే. మీ హస్బెండ్ కణాల పరీక్ష అయిందా? అయింది మేడం, తనకి బాగానే ఉంది. ఓకే. ఓకే అండి. ఇప్పటివరకు అయితే ప్రెగ్నెన్సీ ఏమీ రాలేదు కదా మీకు? రాలేదు మేడం. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే మీ ఏజ్ అనేది 30. ఓకే, అది బార్డర్ లైన్లో ఉంది. నార్మల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి సంతానం గురించి ట్రై చేస్తున్నప్పుడు అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఏఎంహెచ్ అనే వాల్యూ 2 నుంచి 4 వరకు ఉండాలి. అది నార్మల్గా కన్సిడర్ చేస్తారనమాట. మీకు ఎంత ఉంది? 0.7 ఉంది. ఈ ఏఎంహెచ్ అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే మీ అండాశయంలో రిజర్వ్ అంటే ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అన్నట్టుగా ఇండికేట్ చేస్తుంది. అది ఒక రెడ్ ఫ్లాగ్ మనకి. మీరు గమనించుకుంటే మీ పీరియడ్ అనేది ఇనీషియల్గా ఒక 30 days అలా ఉండి నెక్స్ట్ రెగ్యులర్ పీరియడ్స్ అంటున్నారు. ఓకే, అండాశయంలో రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. కాకపోతే నిదానంగా ఏమవుతుంది అంటే 30 రోజులకు వచ్చే పీరియడ్ 26 రోజులకి 25 రోజులకి ఇలా సైకిల్ లెంత్ అంటూ తగ్గుకుంటూ వస్తుందన్నమాట. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి అండాశయంలో రిజర్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ ఎంత ఇంపార్టెంటో ఎగ్ రిలీజ్ అవ్వడము స్పర్మ్తోని కలిసిన తర్వాతే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఎగ్ అనేది చాలా అవసరము. ఆ రిజర్వ్ అనేది తగ్గిపోతే ఏమవుతుంది, కంప్లీట్గా మెనోపాజ్ స్టేజ్ అనేది రీచ్ అవుతుందన్నమాట. అంటే అది వచ్చే నెల రీచ్ అవుతుందా దాని తర్వాత అన్నట్ట ఎగ్జాక్ట్గా ఇంత పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ అని ఉండదు. ఎందుకు ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తారంటే ఇప్పుడు మీరు న్యాచురల్గా ట్రై చేసి ఐయుఐ పద్ధతి ఇవన్నీ ఏంటి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అప్పటి వరకు మీ రిజర్వ్ అనేది ఉంటుందా లేదా అనేది గ్యారంటీ అనేది ఉండదు. అందుకు మీకు మీ సొంత బయాలజికల్ చైల్డ్ చాలా అవసరము, ఇంపార్టెంట్. కాబట్టి ఐవీఎఫ్ పద్ధతికి వెళ్తే మీ ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్స్ని బయటికి తీసుకుంటారు. బయటే ఎంబ్రియో అనేది రెడీ అయితే ఆ ఎంబ్రియోని మీ గర్భాశయంలో పెడితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయండి. ఏజ్ ఇంక్రీజ్ ఇంకా అయినప్పుడు ఈ రిజర్వ్ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మేబీ మీ ఎగ్స్ కూడా రాని పరిస్థితి కూడా రావచ్చు. అందుకు ఆ 0.7 ఏఎంహెచ్ ఉంది కాబట్టి ఐవీఎఫ్ అనే పద్ధతి సజెస్ట్ చేశారండి. అండ్ ఆ సజెషన్ అనేది కూడా చాలా చాలా కరెక్ట్. సో మీరు మీ డాక్టర్ చెప్పిన విధంగా ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే రిజల్ట్ అనేది కూడా బాగుంటుందండి. నెక్స్ట్ మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి జ్యోతి లైన్లో ఉన్నారు. జ్యోతి గారు. హలో అండి. హలో అండి, చెప్పండి. మేడం, అది నాది ఏంటంటే ప్రాబ్లం 9 years తర్వాత మళ్ళీ కలుసుకున్నాం అనమాట, నేను నా హస్బెండ్. బట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము. మాకు ఒక బాబు ఉన్నాడు ఆల్రెడీ. పీరియడ్స్ ఏంటంటే ఓన్లీ 2 days 1 or 2 days అవుతుంది. సో పిల్లల కోసం ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఎంతవరకు ఉంది ఏంటి? ఓకే. మీ వయసు ఎంత అండి? ఆల్మోస్ట్ 40 వస్తుందండి. 40 వస్తుంది. అండ్ మీ పీరియడ్ ఎన్ని రోజులకు వస్తుందండి? అంటే డ్యూరేషన్ ప్రతి నెల 28 30 days? 25 days. 25 days. ఓకే అండి.
మెయిన్గా ఏంటి అంటే ఈ ఏజ్ 40కి ఇలా వచ్చినప్పుడు అండాశయంలో రిజర్వ్ అనేది చాలా అవసరం అనమాట. 32, 33 ఏజ్ అనేది దాటిన తర్వాత అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో మీరు ఒక పని ఏం చేయండి అంటే, స్కాంటీ బ్లీడింగ్ కూడా అంటున్నారు కాబట్టి ఒకసారి అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోండి. అంటే ఏం లేదు, జస్ట్ చిన్న స్కాన్ అనమాట. ఈ స్కాన్ అనేది చేస్తే మీ అండాశయంలో రిజర్వ్ ఎంత ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి అనేది చూడొచ్చు. అండ్ దానికి కోరిలేటెడ్గా ఒక AMH అనే బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఇది పర్టిక్యులర్గా ఇదే టైంలో చేయించుకోవాలి అన్నట్టుగా ఏం ఉండదు. ఆ పీరియడ్ డ్యూరేషన్లో ఏ రోజు ఏ టైం కన్నా చేయించుకోవచ్చు. సో ఒకసారి ఈ బ్లడ్ టెస్ట్ అని చేయించుకోండి, స్కాన్ అనేది చేయించుకోండి. ఈ రెండింటిని చూసిన తర్వాత మీ పరిస్థితి అనేది ఎలా ఉంది, ఈ రిజర్వ్తోని ట్రై చేస్తే సంతానం అనేది ఎలా కలగొచ్చు అనేది చెప్పే అవకాశం అనేది ఉంటుందండి. అందుకు ఫస్ట్ బేసికల్గా ఈ 2 టెస్టులు అనేది చేయించుకోండి. రైట్ మ్యామ్. నెక్స్ట్ ఇబ్రహీంపట్నం నుంచి ధనలక్ష్మి లైన్లో ఉన్నారు. ధనలక్ష్మి గారు. మేడం సార్ చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. ఓకే. హలో అండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మేడం నా పేరు ధనలక్ష్మి అండి. నేను 26 ఏజ్ లో మ్యారేజ్ అయింది నాది. ఓకే. తర్వాత 1 year లో ప్రెగ్నెంట్ ఉన్నాను మేడం నేను. తర్వాత ఒక 6 months కానీ ఒక 2-3 months లో అబార్షన్ అయింది మేడం నాకు. ఓకే అండి. తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ రావట్లేదు, హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే 2 ఓవర్సీస్ లలో PCOD ఉందని చెప్పారు మేడం. ఓకే. అదే 2 years అవుతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, మంత్ కూడా రెగ్యులర్ గా రావట్లేదు మేడం. ఓకే. 4 months అవుతుంది. టాబ్లెట్లు మంత్ అవ్వడానికి టాబ్లెట్లు కూడా వేసుకున్నాను కానీ మంత్ అవ్వట్లేదు. 1 month అవుతుంది మంత్ కాకుండా, మంత్ అవ్వకుండా టాబ్లెట్లు వేసుకున్న తర్వాత కూడా. ఓకే. అండ్ వేరే టెస్ట్లు అయ్యాయా అండి? ట్యూబ్ టెస్ట్ అయ్యిందా? మీ హస్బెండ్ కణాల పరీక్ష అయిందా? లేదు మేడం, అవన్నీ ఇంకా మా హస్బెండ్ ఏది ఒప్పుకోలేదు, ఏది చేయించుకోలేదు. నేనే చూయించుకున్నాను. ఓకే. నాకు PCOD ఉంది, 2 ఓవరీస్లలో PCOD ఉంది. ఓకే. ఓకే అండి. PCOD అనేది అంటే సంతానం అసలు కలగరు అన్నట్టు సమస్య ఏమీ కాదు. ఈ PCOD ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అయిపోతుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నిటి వల్ల ఈ PCOS అనే కండిషన్ ఈ మధ్య మనకు ఎక్కువగా వినపడుతుంది. అందుకు మీరు మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోండి. వాకింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ, మీ ఫుడ్ హ్యాబిట్స్ అంటూ చేంజ్ చేసుకోండి. ప్రోటీన్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని తినండి. అండ్ ఇవే కాకుండా ఇంకొకటి మీరు చెప్పింది ఏంటి అంటే, పీరియడ్ రావడానికి టాబ్లెట్స్ అనేది వేసుకున్నా బట్ స్టిల్ మీకు డేట్ అనేది రాలేదు అంటున్నారు. అంటే మళ్ళీ ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయించుకోండి. అదేమన్నా పాజిటివ్ ఉందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ డేట్ అనేది రాదు. దానివల్ల మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ప్రెగ్నెన్సీ ఏమన్నా నిలిచిందా అని. లేదు ఇలా ఏమీ నిలవలేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మళ్ళీ స్కాన్ అంటూ చేయించుకోవాలి. లోపల మీ గర్భాశయం లోపల లేయర్ అనేది, ఎండోమెట్రియం అనేది చాలా సన్నగా ఉన్నా కానీ ఈ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ వాడితే పీరియడ్ అనేది రాదు. అప్పుడు వేరే విధమైన ట్రీట్మెంట్ అనేది వాడుకోవాల్సి వస్తుంది. అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. దీంట్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 టాబ్లెట్స్ కలిపి మీకు మెడికేషన్ అనేది పెడతారు. అలా వాడిన తర్వాత డేట్ అనేది వస్తుందండి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒకసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోండి. నెగిటివ్ వస్తే మళ్ళీ వెళ్ళి స్కాన్ అనేది చేయించుకున్న తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ విధమైన టాబ్లెట్స్ వాడాలి అనేది కనుక్కోండి. అలా చేస్తే మీకు పీరియడ్ అనేది కూడా వస్తుందండి. రైట్ మ్యామ్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రఘు లైన్లో ఉన్నారు. రఘు గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం యాక్చువల్లీ మార్చ్లో మా మిస్సెస్కి IUI చేయించామండి. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు అంటే IUI పాజిటివ్ వచ్చింది రిపోర్ట్లో. ఓకే. బ్లడ్ టెస్ట్లో కూడా. తర్వాత 6 months తర్వాత 6 weeks తర్వాత అల్ట్రాసౌండ్ చేస్తే అందులో హార్ట్ బీట్ తెలియలేదన్నారు. ఓకే. మళ్ళీ 8 weeks తర్వాత కూడా, అంటే నిన్న వెళ్ళాము, నిన్న కూడా హార్ట్ బీట్ రావట్లేదండి, గ్రోత్ లైట్గా ఉంది కానీ అని అన్నారు. అంటే ఇలా అంటే వాళ్ళు అంటున్నారు ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు అని. నేను ఇంకొక 1 week చూద్దామని చెప్పాను. ఓకే. అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు మేము, దీనికి ఏమన్నా సొల్యూషన్? ఓకే అండి. నార్మల్గా తన పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయా అండి? రెగ్యులర్గా వస్తాయండి. రెగ్యులర్గా వస్తాయి. ఓకే అండి. మధ్యలో ఒక్కసారి మిస్ అయిందండి. ఓకే. మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, ఇలా స్కాన్లో అనేది కనపడకపోతే మళ్ళీ HCG లెవెల్స్ అనేవి చూసుకోవచ్చండి.
యూజువల్గా ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి హార్ట్ బీట్ అనేది కొంచెం లేట్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఎంత లేట్ అయినా కానీ 7 వీక్స్ వరకు అయితే డెఫినెట్గా రావాలి. అండ్ ఇప్పుడే ఆల్రెడీ 8 వీక్స్ వరకు కూడా హార్ట్ బీట్ అనేది రాలేదు కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ సైడ్ ఉన్నాయండి. బట్ స్టిల్ 1 వీక్ వరకు అయితే వెయిట్ చేయొచ్చు. 1 వీక్ వరకు అంటే ఈ లోపలే డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది తీయించేసుకోవాలా లేదా అనేది మళ్ళీ ఒకసారి 1 వీక్ తర్వాత స్కాన్ అనేది చేయించుకోండి. ఇన్ కేస్ అప్పుడు కూడా హార్ట్ బీట్ అనేది రాలేదు అంటే ఆల్మోస్ట్ 9 వీక్స్ అయిపోతుంది కదా, ఆ టైంలో ఇంకా అది తీయించేసుకుంటేనే బెటర్ అండి. 9 వీక్స్ వరకు వెయిట్ చేశారు కాబట్టి ఇనఫ్ టైమ్. ఇన్ కేస్ డెవలప్ అయ్యేది ఉంటే ఈ లోపల డెవలప్ అయిపోవాలి. రావట్లేదు అంటే దాని తర్వాత ఆగినా కానీ రాదండి. అండ్ ఈ మధ్యలో ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి చూసుకోవచ్చు. అది ఎలా అంటే జస్ట్ బ్లడ్ టెస్ట్ అండి. బీటా హెచ్సిజీ మీరు ఆల్రెడీ చేయించారు, దాంట్లో వచ్చింది అంటున్నారు కదా, అది ఎలా అంటే 48 అవర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. ఇన్ కేస్ హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే అట్లీస్ట్ 60% రైజ్ అన్నా ఉండాలన్నమాట. దానికన్నా అంత రేజ్ ఉండట్లేదు, దానికన్నా తక్కువ ఉంది, పడిపోయింది అంటే అది హెల్దీ ప్రెగ్నెన్సీ కానట్టుగా లెక్క. సో ఈ విధంగా కూడా మానిటర్ చేసుకోవచ్చండి. రైట్ మ్యామ్. నెక్స్ట్ గద్వాల్ నుంచి రామకృష్ణ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు. హలో హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నా పేరు రామకృష్ణ, గద్వాల నుంచి. యా మా చెప్పండి. సమస్య ఏంటంటే 8 మంత్స్ బాబు పుట్టి 8 మంత్ అయింది. 2 times అబార్షన్ అయింది. ఒకసారి 2 years తర్వాత 4 years తర్వాత. ప్రజెంట్ ఇప్పుడు మా భార్యకు వచ్చేసి 2 months నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నేను ఇప్పుడు బయట ఉన్నా, ఐసోలేషన్ లో ఉన్నా. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆయనకి టీకా వేయించవచ్చా వేయించకూడదా, ఇంకొకటి నేను దానికోసమే ఇప్పుడు ఫోన్. ఓకే, బాబుకి 2 months అన్నారా అండి? లేదు మేడం, ఇప్పుడు ప్రెగ్నెంట్ నిలబడింది. ఆయన ఇంతకు ముందే 3 times అబార్షన్ అయింది మేడం. ఆహా, ఓకే. అయితే ఓసారి బాబుకి ఇప్పుడు 8 years, 2 years తర్వాత అబార్షన్ ఓసారి అయింది, 4 years తర్వాత అబార్షన్ అయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలిచిందా అండి? ఇప్పుడు ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్. ఎన్ని వీక్స్ అండి? హలో మేడం. ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ అండి ఇప్పుడు? 2 months మేడం. 2 months. ఓకే ఓకే అండి. అండ్ వయసు ఎంత అండి? మేడం మా మేడం వచ్చేసి 24 years, నాది 30 మేడం. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఏంటి అంటే పర్టిక్యులర్గా గైడ్ లైన్స్ అనేది ఇలా అనేది రాలేదండి. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి, లాక్టేషన్ తీసుకునే వాళ్ళకి, అంటే లాక్టేటింగ్ పాలు ఇచ్చే మదర్స్కి అనేది వ్యాక్సిన్ అనేది ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే ఇవ్వట్లేదండి. సో వ్యాక్సిన్ అనేది అయితే తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి, అండ్ అది కూడా 2వ నెలనే కాబట్టి వ్యాక్సిన్కి అయితే ఇప్పుడు అవకాశం లేదండి. తను చేయాల్సింది ఏంటి అంటే కంప్లీట్గా ఐసోలేషన్లో ఉండమనండి. మీరు ఆల్రెడీ ఐసోలేషన్లో ఉన్నారు కాబట్టి తన్ని కూడా దూరంగానే ఉండమనండి. అండ్ ఎక్కడికి వెళ్ళినా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అనేది బాగా డబుల్ మాస్క్ వేసుకోవాలి, హ్యాండ్ శానిటైజర్స్ ఇలా అనేది వాడుకోండి. అంతేకాని ఇప్పటికి ప్రస్తుతానికి వ్యాక్సిన్ అయితే ప్రెగ్నెన్సీకి అండ్ లాక్టేషన్ మదర్స్కి మాత్రము ఇవ్వడం లేదండి. రైట్ మ్యామ్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సిరాజ్ బేగం లైన్లో ఉన్నారు. సిరాజ్ బేగం గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. హలో మ్యామ్. హలో అండి. నా పేరు సిరాజ్ అండి. చెప్పండి. నా ఏజ్ 30 years అండి. రెగ్యులర్ గా పీరియడ్స్ అవుతాయి. ఓకే. 1 baby ఉందండి నాకు, బేబీ గర్ల్. ఓకే. 5 years తనకు. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ తర్వాత ఒక మిస్ క్యారేజ్ అయిన ఉండే, తర్వాత కన్సీవ్ అయ్యాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మిస్ క్యారేజ్ అయిందండి, పాప 14 months ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాం మేము, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. అది స్కాన్ కూడా ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నాను మేడం. నేను ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాను. 16, 17 వచ్చింది వితౌట్ మెడిసిన్స్ వాడాక 23, 27 mm అలాంటి ఫాలికల్ స్టడీలో ఫాలికల్స్ చూపించారు. ఎండోమెట్రియం ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు 8 mm ఉండే అండి, తర్వాత 7.9, 7 అలా వచ్చిందండి. 3 times ఫాలిక్యులర్ స్టడీ చేయించాను రెగ్యులర్ గా. అంటే సెకండ్ అంటే సజెస్ట్ చేయండి మేడం ట్రీట్మెంట్.
ఓకే అండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలా ప్రెగ్నెన్సీ వచ్చి దాని తర్వాత అబార్షన్ అయిన తర్వాత కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. సో మీరు ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది చేయించుకున్నారు, వెరీ గుడ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకసారి ట్యూబ్ టెస్ట్ అంటూ చేయించుకోండి. ట్యూబ్ టెస్ట్ అంటే మనం ఎప్పుడు చేస్తామంటే మీకు డేట్ వచ్చిన రోజు అది డే 1 అన్నట్టుగా కన్సిడర్ చేయాలి. అలా 7th డే ఒకసారి హెచ్ఎస్జి అనే టెస్ట్ ఒకటి చేయించుకోండి. దాంట్లో మీ ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా అనేది ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలండి. అండ్ మీ హస్బెండ్ది కూడా ఒకసారి సెమెన్ అనాలిసిస్ అనేది చేయించండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్లో కూడా కొన్నిసార్లు సెమెన్ అనాలిసిస్లో డిఫరెన్సెస్ అనేవి కనపడొచ్చండి. అందుకు మీ సైడ్ నుంచి ఒక ట్యూబ్ టెస్ట్, మీ హస్బెండ్ది ఒకసారి సెమెన్ అనాలిసిస్ అనేది చేయించండి. ఇవి కూడా నార్మల్గానే ఉంటే ఇంకా కొన్నాళ్ళు న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. దాని తర్వాత కూడా రావట్లేదు అంటే అప్పుడు ఐయుఐ పద్ధతికి వెళ్ళండి. ఐయుఐ పద్ధతి ఈజీగా మీ ఏజ్కి 3 సైకిల్స్ వరకు ట్రై చేసుకోవచ్చండి. దాంట్లో సక్సెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. రైట్. అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఉంటే కూడా అది సంతానలేమికి దారితీస్తుందని చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? అట్లాగే ఇన్ఫెక్షన్స్ అంటే ఎట్లాంటివి? ఓకే, డెఫినెట్గా అండి. ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సెట్టింగ్లో ట్యూబర్క్యులోసిస్ అనే ఇన్ఫెక్షన్ ఒకటి కొంచెం ఎక్కువగా వినపడుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గర్భాశయం లోపల నుంచి ఎంటర్ అయ్యి అవి ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి న్యాచురల్గా అయినా ఐయుఐ పద్ధతి ద్వారా అయినా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇనీషియల్గా ఫామ్ అయ్యే ఎంబ్రియో చిన్న పిండం అనేది ట్యూబ్లో ఫామ్ అవుతుంది, తర్వాతే వచ్చి అది గర్భాశయంలో అతుక్కుంటుంది. అందుకు ఈ ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అవి ట్యూబర్క్యులోసిసే అవ్వచ్చు, లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అవ్వచ్చు, అంటే లైక్ క్లమైడియా, గొనోరియా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయో అప్పుడు దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ వల్ల సంతానలేమి సమస్యకి దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యాకన్నా అబార్షన్స్ అయిన తర్వాత ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందని. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఏదన్నా ప్రొసీజర్ అయిన తర్వాత ఆడవాళ్ళకి పీరియడ్ అనేది ఎక్స్టెండెడ్గా అవుతుందన్నమాట. అంటే ఒక 15 days 20 days ఇలా డేట్ అనేది వస్తూనే ఉన్నప్పుడు గర్భాశయం ముఖద్వారం అనేది ఓపెన్ ఉంటుంది. సో ఎలా అయితే బ్లడ్ బయటికి వస్తుందో అదే విధంగా ఇన్ఫెక్షన్ లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకు ఎప్పుడైనా ఎక్స్టెండెడ్గా డేట్ అయినప్పుడైనా ఏదైనా బాగా వైట్ డిశ్చార్జ్ ఇలా అవుతున్నప్పుడన్నా కానీ ఒక యాంటీబయోటిక్ కోర్స్ అనేది వాడుకోవాలి. అది వాడుకుంటే మనము కొంచెం ట్యూబల్ బ్లాక్స్ని ప్రివెంట్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. రైట్ మ్యామ్. డాక్టర్ మైత్రి గారు, అండ్ సంతానలేమి సమస్యలకు సంబంధించి ఆధునిక చికిత్స విధానాలు వాటి గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టే న్యూస్.